హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇది సాటర్‌డే షూట్ చేసిన వీడియో. ఇవాళ నేను టిఫిన్ బోండా చేస్తున్నాను. ఈ బోండాలు, పూరీలు అంటే పిల్లలకి ఎందుకంత ఇష్టమో అర్థం గాదు. ఇడ్లీ, ఉప్మా చేస్తేనేమో ఫేస్ ఒకలా పెట్టుకొని తింటారు. మా అశ్వికి బోండా అండ్ పూరి అంటే చాలా ఇష్టం. సో, వాళ్ళు తింటున్నారు గదా అని చెప్పి నేను వీక్లీ ఏం చేయను. 10 డేస్‌కొకసారి లేదా 2 వీక్స్‌కొకసారి అలా చేస్తా ఉంటాను. సో, ఎనీవే బోండాలోకి నేను పల్లీ చట్నీ చేస్తున్నాను. బాండీలో కొంచెం ఆయిలేసుకొని పల్లీలు అండ్ అలానే పచ్చిమిర్చి, కొన్ని వెల్లుల్లిపాయలు, జీలకర్ర, చింతపండు అవన్నీ ఏసి ఫ్రై చేసుకోవాలి. అవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత వేయించిన శనగపప్పు ఉంటాయి గదా! సో, అవి గూడా కొంచెం వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అవి చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టి మంచి పోపు వేసుకుంటే బోండాలోకి చట్నీ రెడీ. మిక్సీ వేసేది, పోపు పెట్టేది కూడా ఈ వీడియోలో రికార్డ్ చేశాను చూపిస్తాను మీకు. ఈలోగా నేను కొన్ని గిన్నెలుంటే అవి గూడా కడిగేసుకుంటున్నాను. సాటర్‌డే గాబట్టి డే అంతా కొంచెం లేజీగా ఉంటుంది. అశ్వికి స్కూల్ ఉండదు అండ్ అలాగే శివకి కూడా ఆఫీస్ ఉండదు గదా! సో, అందరూ లేట్‌గా లెగవడం, లేట్‌గా టిఫిన్ తినడం ఇవన్నీ జరుగుతా ఉంటాయి. లేట్‌గా అంటే మరీ 9, 10 గాదులెండి. నేను 7కి లెగుస్తాను. అశ్వి అండ్ శివ 8:30 9కి అట్లా లేస్తారు. సో, వాళ్ళు లేచేలోపు నేను మార్నింగ్ చేయాల్సిన కొంచెం ఇంటి పనులుంటాయి గదా! అవన్నీ చేసి, టిఫిన్ చేసి రెడీగా పెడతాను. గిన్నెలు కడగడం అయిపోయింది. సింక్ గూడా కడిగేసుకొని ఎక్స్‌ట్రా వాటర్ ఉంటే వైపర్ పెట్టి మొత్తం లాగేస్తున్నాను. పల్లీలు వేయించి పక్కన పెట్టుకున్నాం గదా! అవి చల్లగా అయిపోయినియి. సో, వాటిని ఒక మిక్సర్ జార్‌లోకి తీసుకొని, దాంట్లో కొంచెం కల్లుప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మీకిష్టం ఉంటే ఇందులోకి పచ్చి కొబ్బరి గానీ, లేదా ఎండు కొబ్బరి గానీ వేసి మిక్సీ పట్టుకోవచ్చు. నేనివాళ ప్లెయిన్‌గా వేస్తున్నాననమాట. ప్లెయిన్ చట్నీ. చట్నీని మిక్సీ పట్టేటప్పుడు మరీ మెత్తగా గాకుండా, మరీ పలుకులుగా అంటే బరకగా గాకుండా మీడియంగా మిక్సీ పట్టుకోండి. టేస్ట్ చాలా బావుంటుంది. ఇప్పుడు చట్నీని మిక్సీ పట్టుకున్న తర్వాత ఆల్రెడీ పల్లీలు వేయించుకున్నాం గదా! అదే ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ కాగేలోపు ఖాళీగా ఉండకుండా ఒక గిన్నె తీసుకొని, దానిలోకి చట్నీని ట్రాన్స్‌ఫర్ చేసుకొని, ఆ జార్‌లోనే కొంచెం వాటర్ పోసి, బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయింది గదా! అందులోనే ఆవాలు, జీలకర్ర, కొంచెం పచ్చిశనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. సో, అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత చట్నీలో వేసి బాగా కలిపితే చట్నీ రెడీ అయిపోతుంది. చట్నీ రెడీ అయిపోయింది గదా! ఇప్పుడు నేను బోండా వేస్తున్నాను. మీరు బోండా ఏసేటప్పుడు మీరు మార్నింగ్ టైమ్ బోండా వేస్తే నైట్ టైమ్ పిండిని కలిపి పెట్టుకోండి. లేదా ఈవినింగ్ టైమ్ బోండా వేసేలా అయితే మీకు ఆఫ్టర్‌నూన్ పిండిని కలిపి పెట్టుకుంటే మీకు బోండాలు పర్ఫెక్ట్‌గా వస్తాయి. పిండిని లూజ్‌గా కలుపుకోవద్దు. కొంచెం టైట్‌గానే కలుపుకోవాలి. అంటే గట్టిగా అంటే మనం గారెల పిండేస్తాం గదా! ఆ విధంగా కలుపుకోవాలి. అలా కలుపుకుంటే మార్నింగ్ మనకి బోండా వేసే టైంకి కొంచెం లూజ్ అవుతుంది. బోండా ఏసే ముందు కొంచెం పిండిలో కొంచెం సోడా ఉప్పు అండ్ అలానే కొంచెం జీలకర్ర వేసి పిండిని బాగా కలుపుకోవాలి. సో, నేను సోడా ఉప్పు వేయట్లేదు. మీరు కావాలంటే వేసుకోండి. ఆయిల్ కాగేలోపు నేను గిన్నెలో ఒక టిష్యూ పేపర్ ఏసి రెడీగా పెట్టుకుంటున్నాను. మీరొకటి గమనించారా? ఒకటే ప్యాన్‌లో నేను పల్లీలు వేయించాను. అండ్ అలానే అదే ప్యాన్‌లో పోపు పెట్టాను. అండ్ అలానే ఇప్పుడు బోండాలు గూడా అదే ప్యాన్‌లో వేస్తున్నాను. మీరు కూడా నాలాగే ఒకే గిన్నెని మల్టిపుల్ టైమ్స్ వాడతారా? అలా వాడేలా అయితే కామెంట్ బాక్స్‌లో నాకు కామెంట్ చేయండి. బోండాలు వేసేటప్పుడు ఆయిల్‌ని మరీ ఎక్కువగా ఓవర్‌గా ఆయిల్ హీట్ అవ్వనివ్వకుండా మీడియంగా ఆయిల్ హీట్ అయిన తర్వాత బోండాలు వేస్తే మీకు మంచి పర్ఫెక్ట్‌గా వస్తాయి. అండ్ అలానే బోండాలు వేసేటప్పుడు సిమ్‌లో పెట్టి వేయాలి. నేను ఫ్లేమ్ హైలో ఉందని చూసుకోకుండా వేసేసాను. సో, మీరలా చేయకండి. సిమ్‌లో పెట్టుకొని వేసుకోండి. నేనిక్కడ హైలో పెట్టి వేస్తున్నాను.
అందుకే చూడండి స్టార్టింగే కలరొచ్చేసినాయి. సో, అలా గాకుండా ఐ మీన్ సిమ్‌లో పెట్టి బోండాలు వేస్తే మీకేంటంటే లోపల మంచిగా కుక్ అయ్యి పైన రెడ్ కలర్‌లో మంచిగా వస్తుంది. లేదంటే మీకు లోపల కుక్ అవ్వదు. పైన మాత్రం రెడ్ కలర్‌లో వస్తుందనమాట. మా అశ్వికి బోండాలంటే ఎంత ఇష్టమంటే, అవి నూనెలో వేగి, వాడి ప్లేట్‌లోకొచ్చేంత వరకు వంటగదిలో నా వెనకాలే ఉంటాడు. ఈ వీడియోలో నేను అశ్విది, శివది అండ్ ఒక చిన్న బిట్ రికార్డ్ చేసి యాడ్ చేశాను. అది మీరు కూడా వినండి. నేను పట్టుకున్నా ఏం పోదు ఈ అన్ని పట్టుకున్నా ఈ పడినా ఈ పడు ఏం పడదు అమ్మా ఏం ఏం లేదు పడదు అశ్వికి అండ్ శివకి నేను టిఫిన్ పెడుతున్నాను. సో, అదిగోండి ఫస్ట్ అశ్వికి ఇస్తున్నాను చూడండి. వాడు మంచిగా రిసీవ్ చేసుకుంటాడు. ఇచ్చిన వెంటనే తీసుకొని ఒక స్మైల్ ఇచ్చి థాంక్ యూ చెప్తాడు. అండ్ అలానే అదిగోండి శివకి కూడా ఇస్తున్నాను. వాళ్ళిద్దరు ప్రొజెక్టర్ ఆన్ చేసి దానిలో వాళ్ళకిష్టమైన మంచి సాంగులు పెట్టుకొని వాళ్ళు టిఫిన్ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు టిఫిన్ తినేలోపు నేను కిచెన్‌లోకి వెళ్ళి అశ్వికి పాలు అండ్ అలాగే శివకి నాకు టీ పెడుతున్నాను. చాలామంది వీడియోలు చూస్తున్నారులే గానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళుంటే ఇప్పుడే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అశ్వికి పాలు కలిపేసి పక్కన పెట్టేశాను. సో, ఇప్పుడు నాకు శివకి టీ పెడుతున్నాను. సో, ఇదండి నా సాటర్‌డే మార్నింగ్ రొటీన్. మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి, కమెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.